హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఇక కథలోకి వెళితే, కొత్తగా పెళ్ళయ్యి అత్తవారింట్లో అడుగుపెట్టింది గ్రీష్మ. పెద్ద ఇల్లు, సౌకర్యాలకు లోటే లేదు. ఆప్యాయంగా మాట్లాడే అత్తామామలు, కలుపుగోలుగా ఉండే తోడికోడలు. అత్తవారింట్లో అన్నీ ఉన్నా సంతోషంగా జీవితాన్ని అనుభవింపక అసంతృప్తితో బాధపడుతూ ఉండేది. అందుకు అసలు కారణం తెలుసుకున్న భర్త ఏం చేశాడు? శిశిరం వెనుకే వసంతం, వసంతం వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చే గ్రీష్మం. ఎండలు మండే రోజుల్లో చెట్లు చక్కగా చిగురించి పూయడమేమిటి? వసంత శోభను చూసి మురిసిపోనివ్వకుండా, గడప దాటి బయటకు పోనివ్వకుండా ఎండలేమిటి? ఆలోచనలు చుట్టుముట్టాయి గ్రీష్మను. కొత్త కాపురం మొదలైంది. ఇంకా అదును పదును రాలేదు. పిడియం లేకుండా భర్తతో మాట్లాడే చనువు ఇంకా ఏర్పడలేదు. గ్రేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు, సౌకర్యాలకేమీ లోటు లేదు. ఆప్యాయంగా మాట్లాడే అత్తామామలు, కలుపుగోలుగా ఉండే తోడికోడలు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏదో అసంతృప్తి. మెట్టినిల్లులో ఉంటే పుట్టింటి మీద ధ్యాస, అక్కడికి వెళ్తే మళ్ళీ అత్తింటి గారిని వెతుక్కుంటూ మనసు పరుగులు. మనం కట్న కానుకలు ఇచ్చే స్థితిలో లేమని తెలిసి కూడా మీ అత్తగారు నిన్నే కోడలుగా ఎంచుకుంది. వాళ్ళు చెప్పినట్లు నడుచుకో. తరచూ అమ్మ ఫోన్లో హితబోధ. వ్యాపారం పని మీద చీరాలు వెళ్తున్నాను కారులో. వెళ్ళే దారిలోనే కదా మీ ఊరొచ్చేది, నాతో పాటు వచ్చేయ్ అన్నాడు వసంత్ గ్రీష్మతో. పుట్టింటికెళ్ళే అవకాశం వచ్చిందని ఒక పక్క సంబరం, లేడిందే లేడ్చుకు ప్రయాణమైనట్టు కోడలు నిద్ర లేవంగానే పుట్టింటి వైపు పరుగులు తీస్తుందేమిటి అని అత్తగారు అనుకుంటారేమో అన్న సందేహం. భార్య మొహంలో కదలాడుతున్న భావాలు చదివేశాడు వసంత్. దిగులుగా కనిపిస్తున్నావంట. వారం రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదంట. పుట్టింటి మీద గాలి మళ్ళినట్టుంది అంది మా అమ్మ. అదేం లేదు, బాగానే ఉన్నాను అంది గ్రీష్మ. నువ్వు చిక్కినా అందంగానే ఉంటావని విషయం నాకు తెలుసు, కానీ మా వాళ్ళకు తెలియదు కదా. నీ వాలకం చూసి కంగారు పడుతూ ఉంది అమ్మ. నిన్ను మునిపల్లె తీసుకెళ్ళమని మా అమ్మ చెప్పింది. మీరేదో వ్యాపారం పని మీద వెళ్తున్నారు, మీతో నేనెందుకు? ఇక్కడికి వచ్చి వారం రోజులు కూడా అవలేదు. ఒకవేళ మా ఊరు వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్తాను కదా అంది గ్రీష్మ. అప్పుడే హాల్లోకి వచ్చిన గ్రీష్మ అత్తగారు ఆ మాటలు వింది. బస్సులో ఎందుకమ్మా? అబ్బాయి కారులో వెళ్తున్నాడు కదా, వాడితో వెళ్ళు. వారం రోజులు మీ ఊళ్ళోనే ఉండు. నువ్వెప్పుడు రావాలనుకుంటే అప్పుడు అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి కారులో తీసుకొస్తాడు అందామె. బ్యాగ్లో బట్టలు సర్దుకొని వసంతతో కారులో బయలుదేరింది. భార్య మొహంలో చొచ్చుకుని వచ్చిన సంతోషాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆడపిల్లకు పుట్టింటితో బంధం కలకాలం ఉంటుందనుకున్నాడు. పుట్టింట్లో ఉంటే ఆడవాళ్లకు బీపీ తగ్గటం, అత్తగారింట్లో బీపీ పెరగడం సహజమేమో అనుకున్నాడు. మెట్టినింట్లో ఎన్ని సౌకర్యాలు అపురూపంగా చూసుకున్నా ముగ్గు పుట్టింటి మీదే ఉంటుంది. కారులో వసంత్ పక్కన కూర్చున్న గ్రీష్మకు అదృష్టం అంటే తనదే అనుకుంది. అత్తగారింట్లో కాలు కింద పెట్టనివ్వరు. తోడికోడలు వంటగదిలోకి రానివ్వదు. మీ ఆయన దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకో. పిల్లలు పుట్టాక వంటగదిలోకి ఎటూ రాక తప్పదుగా అనేది. కడుపు పండితే కబుర్లన్నీ పిల్లలకే. కట్టుకున్న మొగుడితో మాట్లాడటానికి తిరిగెక్కడ ఉంటుంది అంటూ ఉంటారు బావగారు. వాళ్ళకి ఇంకా సంతానం కలగలేదు. ఇంట్లో చిన్నపిల్లాడు దోగాడాలని వాళ్ళ కోరిక. అత్తగారైతే నగల పెట్టెలన్నీ తన ముందుంచి నీకు నచ్చినవి వేసుకో, నచ్చకపోతే జ్యువెలరీ మార్ట్కి వెళ్ళి కొత్తవి కొనుక్కో అంటుంది. ఆలోచనల నడుమే మీ ఊరు వచ్చాం అన్నాడు వసంత్. మునిపిల్లని చూడగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. ఊరు వదిలి వారం రోజులు కూడా కాలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత సొంతూరుకు వచ్చినట్లుగా ఉంది. కారులో నా పక్కన కూర్చున్నావు కానీ సరదాగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు వసంత్ అతని చేతిని నిమురుతూ నవ్వుతూ. ఆ నవ్వు స్పర్శకే కదిలిపోయాడతను. స్నేహితుడి పెళ్లిలో నిన్ను చూశాడట మా మరిది. నువ్వు బాగా నచ్చావంట అంది అనన్య గ్రీష్మ చెయ్యి పట్టుకొని. ఆ అబ్బాయి తల్లి తన బుగ్గలు నిమిరి చిదిమి దీపం పెట్టుకోవచ్చు. నీ చెయ్యి పట్టుకున్న అమ్మాయి నా పెద్ద కోడలు. అక్కడ సిగ్గుపడుతూ నిలబడ్డాడే, వాడే నా రెండో కొడుకు. వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే నువ్వు నా రెండో కోడలు అవుతావు అంది పద్మజ. హ్యాండ్ బ్యాగ్లోంచి చిన్న పెట్టె తీసింది వసంత తల్లి.
వెండి పట్టీలిస్తూ మా వాడిని ఇష్టపడితే కాళ్ళకు వేసుకో, మా అబ్బాయి నీకు నచ్చకపోతే మరొకరు నీ మనసులో ఉంటే వెండి పట్టీలు తిరిగి ఇచ్చేయి అంది పద్మజ. అపురూపంగా కనిపించాయి. వాటిని చేతితో నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదేమో, పట్టీలు కాలికి వేసుకోలేదు అన్నాడు వసంత్. ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇచ్చిన కాలిపట్టీలు వేసుకుంటుందా వెంటనే? ఆ పిల్ల తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వద్దు, పట్టీలు మనకు వాపస్ ఇచ్చేయలేదుగా అంది అనన్య. వంటగది వైపు పరిగెత్తింది. అమ్మాయి గారెలు వండుతూ ఉంది. వేడివేడిగా ఎప్పుడు తిందామా అన్న ఆతృతలో ఉన్నాడు. పక్కనే కూర్చున్న తండ్రి చుట్టాలు వచ్చారు. హల్లోకొచ్చి మాట్లాడండి అంది తను. మన ఇంటికి ఎవరొస్తారే, అప్పులు ఇచ్చిన వాళ్ళై ఉంటారు, నాన్న ఇంట్లో లేడని చెప్పాల్సింది నువ్వు అన్నాడు నాన్న చిరాకు పడుతూ. వచ్చిన వాళ్ళు ఎంతమందో కనుక్కొని ప్లేట్లో గారెలు సర్ది కూతుర్ని పట్టుకొని వెళ్ళమని చెప్పింది. విసుక్కుంటూ వచ్చాడు నాన్న హాల్లోకి. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళది, లారీలు, ప్రైవేటు బస్సులు వాళ్ళకి చాలా ఉన్నాయి. పడమట లంకలో పెద్ద భవనం ఉంది. కట్నం తీసుకోకుండా అతను కోడలుగా చేసుకుంటామని పద్మజ చెప్పగానే సంబరపడిపోయారు అమ్మా నాన్నలు. వాళ్ళు కూర్చున్న మంచం మీద సరైన దుప్పట్లేదు, కూర్చోవడానికి సరైన కుర్చీ లేకే మంచం వాల్చింది. కోడిపుంజు మంచం మీదకి ఎగిరి రెట్టవేసింది. తను అదిలిస్తున్న మంచం దిగలేదు కోడిపుంజు. నవ్వుతున్నాడు వసంత్ తన అవస్థ చూసి. మళ్ళీ మళ్ళీ అతన్ని చూడాలని ఉన్న సిగ్గుతో తలపక్కకు తిప్పుకుంది. గారెల ప్లేటు అతని చేతికి అందిస్తుంటే తన కళ్ళల్లోకి సూటిగా చూశాడు అతను. కంగారు పడిపోయింది. ఆ కంగారులో అతని కాలు కూడా తొక్కింది. పర్వాలేదన్నాడు అతను. తన చెయ్యి పట్టుకొని మృదువుగా నొక్కొదిలేశాడు. గారెలు అతను ఎంతో ఇష్టంగా తినడం చూస్తూ ఉండిపోయింది. ఏంటి దేవిగారు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు? మీ ఇంటి ముందు కారు ఆగి 5 నిమిషాలు అవుతుంది, కారు దిగరా, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోదామా అన్నాడు వసంత్. ఆలోచనలు తెగిపోయాయి. కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెనక్కు తిరిగి చూస్తే తన బ్యాగ్ వసంత్ భుజాన్ని తగిలించుకొని తన వెనకే వస్తున్నాడు. సారీ ఏదో ఆలోచనలో పడి నా బ్యాగ్ నేనే మర్చిపోయాను అంది అతని దగ్గర నుండి బ్యాగ్ అందుకొని. బ్యాగ్ నేనే తెచ్చేవాడిని ఇంట్లోకి, చిన్న బ్యాగ్ కూడా మొయ్యలేనంత సుకుమారంగా తయారయ్యావా? నీ బ్యాగ్ మీ ఆయన చేత మోయిస్తున్నావా అని మీ అమ్మా నాన్నలు అంటారేమో అని నీకు ఇచ్చేశాను అన్నాడు అతను. ఇంట్లోకి అడుగుపెట్టి నలువైపులా చూసింది. అంత కొత్తగా అనిపించింది. చిన్నప్పటి నుంచి తను పెరిగిన ఇల్లు వారం రోజులకే మారిపోయిందా? హాల్లో ఎవరూ లేరు. తన గదిలోకి వెళ్ళింది. అన్నయ్య ఆ గదిని ఆక్రమించుకున్నాడు. అన్నయ్య ప్యాంట్లు షర్ట్లు చిందరవదరంగా గచ్చు మీద పడున్నాయి. గదిలో ఓ మూల సిగరెట్ ముక్కలు కనిపించాయి. తను ఆ గదిలో ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉండేది. పెరట్లోకి వెళ్ళింది. అమ్మ బట్టలు ఉతుకుతూ కనిపించింది. గ్రీష్మని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కదానివే వచ్చావేమిటే, అల్లుడుగారు రాలేదా? అత్తగారింట్లో పోట్లాడి పెట్టుకొని వచ్చావా అని కంగారుగా అడిగింది ఆమె. అదేం లేదులే, మీ అల్లుడు గారే తీసుకొచ్చారు నన్ను. ఆయనకు చీరాల్లో ఏవేవో పనులు ఉన్నాయంట, నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆయన వెళ్ళారు. హాల్లో కూర్చొని ఉన్నారు మీ అల్లుడు. కాఫీ కలిపి అర్జెంటుగా అంది గ్రీష్మ తల్లి భుజం మీద వాలిపోయి. పాలు అయిపోయాయి, పాల ప్యాకెట్ తీసుకురావాలి. చిల్లర డబ్బుల కోసం వంటగదిలో డబ్బాలు వెతికింది. చిల్లర డబ్బుల కోసం తల్లి పడుతున్న అవస్థ చూసి తన బ్యాగ్లోని 100 రూపాయల నోటు తీసిచ్చింది పాల ప్యాకెట్ కోసం. తల్లే సెంటర్ వైపు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే చిరాకు పడింది గ్రీష్మ. అన్నయ్య లేడా ఇంట్లో? నాన్నేం చేస్తున్నారు అని అడిగింది తల్లిని. ఆ విషయాలు తర్వాత చెప్తాను అంటూ చెప్పుల కోసం వెతుక్కొని కనిపించకపోవడంతో సెంటర్కు నడిచి వెళ్ళింది అనసూయ. పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ కలిపింది. కాఫీ తాగి వసంత్ వెళ్ళిపోయాడు. అత్తగారింట్లో ఎలా ఉందే అని కూతుర్ని అడిగింది. ఎలా ఉండడం ఏంటి? మా అత్తగారిల్లు నువ్వు చూసావు కదా, అదే కాదే నిన్ను బాగా చూసుకుంటున్నారా అని. వాళ్లకు వేరేం పనేం లేదా ఏంటి? నన్ను చూస్తూ కూర్చుంటారా ఏంటి? క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అన్నయ్య ఏడి అని అడిగింది గ్రీష్మ. పోలీసులు మీ అన్నయ్యని లాకప్లో ఉంచారు. ఎందుకు? ఆదుర్దాగా అడిగింది తల్లిని. స్నేహితులు గుడి దగ్గర పేకాట ఆడుతుంటే వాళ్ళ పక్కన మునిపెల్లె వినాయకుడిలా కూర్చున్నాడు మీ అన్నయ్య కూడా. పేకాట ఆడుతున్నాడని పోలీసులు తీసుకొని వెళ్ళారు. మీ నాన్న తెలిసిన వాళ్ళతో చెప్పించి అన్నయ్యను విడిపించే ప్రయత్నం చేస్తున్నారు అంది. వదిన కనిపించదేం?
మీ అన్నయ్యతో పోట్లాడి పుట్టింటికి వెళ్ళింది. పోట్లాట ఎందుకు వచ్చింది? ఉద్యోగం సద్యోగం లేకుండా మీ అన్నయ్య ఖాళీగా ఉన్నాడని మీ వదినికి లోకువ. నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. తలంచుకొని కూర్చుంటాడు కానీ భార్యను ఒక్క మాట అనడు. సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఉద్యోగం కోసం. చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు పాపం. వాడు మాత్రం ఏం చేస్తాడు అంది ఆమె నిట్టూర్పు విడుస్తూ. సత్యం అన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు. గోల్డ్ మెడలిస్ట్. ఉద్యోగానికి సరిపడిన అర్హతలు సమర్థత ఉన్నా ఒక్కసారి ఉద్యోగం దొరకదు. అన్నయ్యలో ఓర్పు సహనం ఉన్నాయి. ఏ విషయంలోనూ ఎవరిని నిందించడు. అందుకే అమ్మ అన్నయ్యను మునిపెల్లె వినాయకుడని అంటూ ఉండేది. మునిపెల్లె ఊరి మధ్య పొన్నూరు గుంటూరు రహదారిలో పెద్ద వినాయక విగ్రహం ఉంది. మాటా పలుకు లేకుండా కూర్చునే వాళ్ళను ఆ ప్రాంతంలో మునిపెల్లె వినాయకుడని అంటూ ఉంటారు. అదే సమయంలో సుబ్బయ్య వచ్చాడు. ఇంట్లోకి సరాసరి కూర్చోండి అన్నయ్య గారు అంది అనసూయ. బావయ్య ఉన్నాడా ఇంట్లో అడిగాడు సుబ్బయ్య. లేడండి, ఏదో పని మీద బయటికి వెళ్ళారు అని సమాధానమిచ్చింది అనసూయ. ఎప్పుడు వచ్చినా ఇంట్లో లోడేనే చెప్తుంటారు. ఇంట్లో కనిపించడు, ఊళ్ళో కనిపించడు. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడేంటి? దమ్మిడికి పనికిరాడు. క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉంటాడు. మీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోతున్నాయి. బావ వచ్చేదాకా ఇంట్లోనే కూర్చుంటా. బయట ఎండ మండిపోతూ ఉంది అన్నాడతను మంచం మీద కూర్చుంటూ. వసంత్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చినట్లయితే తమ పరువు గంగలో కలిసిపోయేది. అతనికి తండ్రి 2 లక్షల దాకా బాకీ ఉన్నాడు. ఎలా తీరుస్తాడో? ఉన్న ఎకరం పొలం అమ్మాల్సి వస్తుందేమో. ముందు ముందు ఎలా గడుస్తుంది? అన్నీ చికాకులే. అనవసరంగా పుట్టింటికి వచ్చిందేమో. సుబ్బయ్య దృష్టి గ్రీష్మ పెట్టుకున్న నగల మీద, కట్టుకున్న ఖరీదైన చీర మీద పడింది. నీకేం తల్లి, నీ అదృష్టం బాగుండి కలవారి కొడలయ్యావు. నా 2 కూతుళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు. మీ నాన్న బాకీ తీరిస్తే పెద్దమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అసలు నాది బుద్ధి తక్కువ. పాత చుట్టం అవసరం వచ్చినప్పుడు అక్కడికి వస్తాడులే అని 2 లక్షలు ఇచ్చాను. వడ్డీతో కలిపి 4 అయ్యింది. గట్టిగా అడగలేను. మెత్తగా ఉండే వాళ్ళని చూస్తే ఎవరికైనా మొత్త బుద్ధి వేస్తుంది. నోటికొచ్చిందల్లా మాట్లాడుతూనే ఉన్నాడు. తన తండ్రి బాకీ తీర్చలేని పరిస్థితిలోనే ఉండాలని సుబ్బయ్య మనసులో కోరుకుంటూ ఉంటాడు. అసలుకు వడ్డీ పెరిగిపోయి ఇల్లు, ఎకరం పొలం సొంతం చేసుకోవాలని అతని ఎత్తుగడ. కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేయలేని స్థితిలో అతనేం లేడు. అతను చెప్పేవన్నీ అబద్ధాలే. ఇంట్లో ఏదన్నా ఉంటే పట్టుకురా చెల్లెమ్మా. ఉదయం ఏం తినకుండా రోడ్డును పడ్డాను అన్నాడు అతను అనసూయతో. సున్నుండలు కారపూస ప్లేట్లో పట్టుకొచ్చింది. పుట్టింటికి వచ్చింది తనను పక్కన కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడుతూ సున్నుండ పెడదామనుకుంటుంది అమ్మ. పానకంలో పుడకలా సుబ్బయ్య ఇంట్లోకి తిష్టవేశాడు. గంట సేపు కూర్చొని మళ్ళీ వస్తారని చెప్పి వెళ్ళాడతను. బట్టలు మార్చుకొని మంచం మీద పడుకుంది గ్రీష్మ. పడక నది నిండా పాత బ్యాగులు, అట్టపెట్టలు పెరిగిపోయి ఉన్నాయి. అందరి దాపరికాలు ఆ గదిలోనే. పాత సీలింగ్ ఫ్యాన్ కేసు చూస్తూ పడుకుంది. తల్లి వచ్చి గ్రీష్మ పక్కన మంచం మీద కూర్చుంది. మనసూడి గేదె ఈనింది. ఉదయం జున్నుపాలు అమ్మేసుకున్నాం. నువ్వు వస్తావని తెలియక. రేపు చేసి పెడతాను జున్ను, నీకెంతో ఇష్టం కదా అంది అమ్మ కూతురు భుజం మీద చెయ్యేసి. అప్పుడు గుర్తుకు వచ్చాడు చిన్నాన్న. తను వచ్చినప్పటి నుండి సీతయ్య బాబాయ్ ఇంట్లో కనిపించలేదు. బాబాయ్ ఏడి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని తల్లిని అడిగింది. నువ్వు అత్తగారింటికి వెళ్ళిన రోజే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఆచూకీ కూడా తెలియలేదు. వెళ్లే ముందు నాతో అరగంట సేపు మాట్లాడాడు. ఎవరికీ ఉపయోగం లేని బతుకు, చావు కోసం ఎదురు చూస్తూ గడపటం కంటే నేను చేసేదేముంది అని నాతో అన్నాడు. అలా మాట్లాడకు, నీ జబ్బు నయమవుతుంది. మళ్ళీ పొలం పనులు చేసుకోగలుగుతావని అనునయించే ప్రయత్నం చేశాను. నేను కాపురానికి వచ్చినప్పుడు మీ బాబాయ్ 4 ఏళ్ల కుర్రాడు. నేనే సొంత కొడుకులా పెంచాను. మనకు ఇబ్బందులు కల్పించడం ఎందుకని వెళ్ళిపోయానంటున్నాడు అంది అనసూయ. 8 ఏళ్ల కిందట బాబాయికి టైఫాయిడ్ వచ్చింది. 6 నెలలు జ్వరం పట్టి పీడించింది. తగ్గినట్లే తగ్గి మళ్ళీ టైఫాయిడ్ తిరగబట్టింది. ప్రాణాలు పోయాయనే ఇంట్లో అందరూ అనుకున్నారు. కోలుకున్నాడు కానీ పని పాటలు చేసుకునే ఓపిక లేదు. పెళ్లి చేసుకోలేదు. తనంటే ప్రాణం బాబాయికి. తను కాపురానికి వెళ్లే రోజు 2000 రూపాయలు తన చేతిలో ఉంచి, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో తల్లి అన్నాడు తల నిమురుతూ.
బాబాయ్ చేతివేలుకు ఆకుపచ్చ రాయితో మెరుస్తూ కనిపించే ఉంగరం కనిపించలేదు ఆ క్షణంలో. సీతయ్య బాబాయిని తలుచుకొని బాధపడింది గ్రీష్మ. మీ అత్తగారింటికి వెళ్ళాక మన సంగతులు వాళ్ళకు చెప్పకు అంది అనసూయ కూతురితో. అమ్మ దగ్గర వారం రోజులు ఉందామనుకుంది. 5-6 గంటలు ఉండేసరికే మనసంతా గజిబిజిగా తయారైంది. బ్యాగులోని సెల్ ఫోన్ తీసుకొని వసంత్కు ఫోన్ చేసింది. రేపు ఉదయం మీరు విజయవాడ తిరిగి వెళ్ళేటప్పుడు నన్ను పికప్ చేసుకోండి, నేను మీతో పాటే వచ్చేస్తాను అంది గ్రీష్మ భర్తతో. మునిపల్లె నుంచి వచ్చే గ్రీష్మ ముభావంగా ఉండటం గమనించాడు. కారణం అడిగినా చెప్పలేదు వసంత్కు. 2 రోజులు అతను కనిపించలేదు. ఏ పని మీద బయటికి వెళ్ళినా తను అడగకపోయినా అతను చెప్పే వెళ్తాడు. మొదటిసారిగా కంగారు పడింది. అత్తగారిని అడిగింది ఆదుర్దాగా భర్త గురించి. గ్రీష్మ కంగారు చూసి ఆమె ముచ్చటపడి, వ్యాపారం పని మీద ఎక్కడికో వెళ్ళుంటాడు, నాకు కూడా చెప్పలేదమ్మాయి, వాడే వచ్చేస్తాడులే అంది ఆమె సన్నగా నవ్వుతూ. తన కొడుకును గురించి ఆలోచించే మరో వ్యక్తి ఇంట్లో ఉందని అనుకొని మురిసిపోయింది. వారం రోజుల తర్వాత గ్రీష్మకు ఫోన్ వచ్చింది తల్లి నుంచి. మీ అన్నయ్యను పోలీసులు వదిలేశారే తల్లి, విజయవాడలో మీ అన్నయ్యకి మంచి ఉద్యోగం చేసే ప్రయత్నం చేస్తానన్నారు అల్లుడు గారు. 3 రోజులు మన ఇంట్లోనే ఉన్నారు అల్లుడు గారు. నువ్వక్కడ, అల్లుడు ఇక్కడేమిటి? మీరిద్దరూ పోట్లాడుకున్నారా అనుకున్నాను. ఆ తరువాత మన ఇంటి వ్యవహారాలన్నీ తెలుసుకొని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అంత మంచి అల్లుడు దొరకటం నా అదృష్టం తల్లి. నిడప్రోలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద మీ బాయ్ తిరుగుతున్నాడని ఎవరో చెప్తే మీ నాన్న అల్లుడు గారు వెళ్ళి తీసుకొచ్చారు. సుబ్బయ్యకు ఇవ్వాల్సిన బాకీ తీరిపోయింది అల్లుడి దయ వల్ల. సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ చెప్పుకుపోతూనే ఉంది అనసూయ. ఎదురుగా నిలబడ్డ వసంత్ను చూసి ఫోన్ ఆఫ్ చేసి అతన్ని అల్లుకుపోయింది గ్రీష్మ. మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళండి అంది గ్రీష్మ చెమర్చిన కళ్ళతో. వారిద్దరూ అనురాగ గోపురం కట్టుకోవడానికి పునాది పడింది పటిష్టంగా. ఎంత భవంతులైనా కట్టుకోవచ్చు నిరభ్యంతరంగా. ఆమె కనురెప్పలను తన పెదవులతో సుతారంగా తాకాడు. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.